హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ఫజిల్ కానీ ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాంట్లో ఎలాంటిది మెలికలు అంటారు కదా, అలాంటి మనం ఫైండ్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి మనకు కొంచెం ఐక్యూ పవర్ అవసరం. ఐక్యూ పవర్ సడన్గా రావాలంటే ఎవరికి రాదు. దాన్ని గెయిన్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని ఫజిల్స్ కానీ, కొన్ని కొన్ని టాస్క్లు కానీ, కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అలాంటివి చూడాలి. చూసి అరే నెక్స్ట్ ఏమవుతుంది ఏమవుతుంది అనేది అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మన ఐక్యూ పవర్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా రావడానికి మనం కొన్ని ఫజిల్స్ చాలా టైప్స్ ఉంటాయి. మనకు సింపుల్ వేలా ఒక మనం చదువుకునే రోజులలో కానీ కొన్ని మూవీస్ రీసెంట్‌గా చాలా మూవీస్‌లలో ఉన్నాయి. ఇప్పుడు ఇదుంది, ఒక మూవీ ఏంటిదంటే 'హ్యాపీ న్యూ ఇయర్' మూవీ నేను రీసెంట్‌గా చూసిన. అందులో వచ్చేసి లాకింగ్ ఓపెన్ చేయాలంటే, లోపలికి పోవాలంటే అది ఇది నంబరింగ్ కొట్టి ఓపెన్ అయితా ఉంటది. ఏదన్నా మనీ ఇచ్చి బ్యాంక్‌లో పెట్టినప్పుడు కూడా మనకు లాకర్ ఇస్తారు. దానికి లాక్ ఉంటది. ఆ లాక్ ఓపెన్ చేసుడు సంథింగ్ ఉంటది కదా! సో, అలాంటిది ఒక పజిల్ తెచ్చిన. ఎలా అంటే నేను నా చదువుకునే రోజులలో ఒక బ్యాగ్ ఉండేది. ఆ బ్యాగ్‌కు 3 నంబర్స్ ఉండేది. దీనికి ఇలా ప్రెస్ చేసి ఆ లాకింగ్ ఉంటది కదా! ఆ లాక్‌ని ప్రెస్ చేసి మనం 0-9, 0-9, 0-9 ఉండేది. సంథింగ్ ఏదో ఒక నంబర్ సెట్ చేసినంక లాక్‌ని వదిలేచ్చినప్పుడు ఆ నంబర్‌కి ఫ్రీజ్ అయిపోతది. ఆ నంబర్ ఫ్రీజ్ అయిపోయి అదే లాక్ నంబర్‌గా సెట్ అయిపోతది. దాని తర్వాతకి దాన్ని ఏదో డిస్టర్బ్ చేసినంక తర్వాతకి మనం ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే అదే నంబర్ నొక్కితేనే ఓపెన్ అయితది. వేరే నంబర్ నొక్కితే ఓపెన్ కాదు. సో, ఇది లాగిన్ సిస్టమ్. ఆ లాక్‌కు ఓపెన్ చేయడానికి మనకొక పజిల్ ఉంటది. సో, ఇప్పుడు నేను మీ ముందుకొకటి 3 నంబర్ డిజిట్స్ అన్నట్టు. 3 డిజిట్స్ పజిల్ తెచ్చిన. మనకు 4 ఉంటాయి, 5 ఉంటాయి, చానా ఉంటాయి. మనం లెర్నింగ్ స్టేజ్‌లో 3 తీసుకుంటే బెటర్ అని 3 తీసుకొచ్చిన. సో, ఈ 3కి మనం మినిమమ్ వచ్చేసి 4 ఇంట్స్ పెట్టుకోవాలి. సో, నేనేందంటే స్టార్టింగ్ కాబట్టి 5 ఇంట్స్ తెచ్చిన. ఓకే. ఆ హింట్స్ ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. ఓకే. మనకు ఫస్ట్ హింట్ వచ్చేసి 6, 8, 2, 6, 1, 4, 2, 0, 6, 7, 3, 8, 7, 8, 0. ఓకే. ఈ అబ్బాయి ఏంది ఇట్లా రాస్తున్నాడు అనుకున్నావా? ఇవి మన హింట్స్. వీటికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ప్రకారం మనం ఇందులో ఏది సెట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇందులో అట 1 నెంబర్ కరెక్ట్ ఉన్నదట. అది కూడా మంచి ప్లేస్లో, అంటే అది ఎక్కడ కరెక్ట్ ఉందో అదే ప్లేస్లో అది కరెక్ట్ అన్నట్టు, వెల్ ప్లేస్డ్ అన్నట్టు. నెక్స్ట్ ఇందులో కూడా సేమ్ 1 నెంబర్ కరెక్ట్ అట, బట్ రాంగ్ ప్లేస్ అట. ఇందులో వచ్చేసి 2 నెంబర్స్, వెరీ గుడ్, 2 నెంబర్ బట్ రాంగ్ ప్లేస్డ్. ఈ ఫోర్త్ వన్ వచ్చేసి నథింగ్ ఈజ్ రాంగ్, అంటే ఏది కరెక్ట్ కాదన్నట్టు. ఫిఫ్త్ వన్లో 1 నెంబర్ కరెక్ట్, రాంగ్ ప్లేస్డ్. ఓకే. మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ ఫిఫ్త్ పాయింట్లో ఏ పాయింట్ వెళ్తే తొందర దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఫోర్త్ పాయింట్, ఎందుకంటే నథింగ్ ఈజ్ కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు. ఈ నెంబర్స్ ఎందులో ఉన్నాయో ఫస్ట్ అవి లెస్ చేసుకుందాం. 7 ఉంది లెస్, 8, 8, 8. సో కొన్నిట్లల్లో కొన్ని నెంబర్స్ ఎగిరిపోయినాయి. ఈ 3 లేదు కాబట్టి 3 కూడా రాంగ్ అయిపోయిందా. నెక్స్ట్ ఇందులోకి వద్దాం. ఇందులో 2 నెంబర్స్ ఎగిరిపోయినాయి కాబట్టి ఒకటి ఉన్నది. 1 నెంబర్ ఈజ్ కరెక్ట్, అంటే 0 కరెక్ట్. ఓకే, మనకు 0 వచ్చేసింది, బట్ రాంగ్ ప్లేస్, అంటే ఈ థర్డ్ ప్లేస్లో ఉండొద్దు, అంటే ఈ ఫస్ట్ 2 ప్లేస్లలో ఎక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ రైట్ బట్ రాంగ్ ప్లేస్, అంటే ఇందులో ఏవో 2, అందులో ఒక 0 ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ రాంగ్ ప్లేస్, ఇక్కడ రాంగ్ ప్లేస్. సో ఎక్కడ ఉండాలి అది, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. సో
మనకు 0 అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 6ల ఒకటి రైట్ అట. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అన్నిట్ల 6 ఉంది. అంటే ఇక్కడ ఒకటి కరెక్ట్, ఇక్కడ ఒకటి కరెక్ట్, ఇక్కడ ఒకటి కరెక్ట్. అదే 6 తీసుకున్నాను అనుకో, నాకేమైపోతాయంటే 2 2 రావు. ఓన్లీ 1 వస్తాయి. సో మనం అప్పుడు 6ని కూడా క్యాన్సిల్ చేసుకుందాం. ఇక మిగిలింది ఏంటిది? ఇందులో 2 మిగిలింది, ఇందులో 2 మిగిలింది, ఇక్కడ 1 4 మిగిలింది. సో ఇక 2 మిగిలింది కాబట్టి 2 కరెక్ట్. అంటే 2 కరెక్ట్ ప్లస్ రాంగ్ ప్లేస్డ్ అన్నాడు. అంటే ఇందులో ఉండొద్దు. అంటే సెకండ్లో ఉండొచ్చు, థర్డ్లో ఉండొచ్చు. ఇక్కడ ఏంది? వెల్ ప్లేస్డ్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ థర్డ్లో ఫిక్స్ అయిపోయింది, అది వెల్ ప్లేస్డ్ కాబట్టి. నెక్స్ట్ ఒకటే వాల్యూ కావాలి. అయితే 1 అన్నా 4 అన్నా 1 నెంబర్ ఇస్ కరెక్ట్ బట్ రాంగ్ ప్లేస్ అన్నాడు. ఇది మధ్యలో ఇది కరెక్ట్ అనుకో, ఇది రాంగ్ ప్లేస్ కావాలి. మిగిలింది ఒకటి కాబట్టి ఇది రాంగ్ ప్లేస్ అవడానికి ఛాన్స్ లేదు. సో 1 కూడా రాంగ్. మిగిలింది ఏంటి? రిమైనింగ్ 4. సో 4. మనకి ఈ లాక్ ఓపెన్ చేయాలంటే ఈన్స్ ప్రకారం 0 4 2 సెట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇదండి ఫజిల్. ఇలాంటి మరెన్నో ఫజిల్స్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.